బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వేగంగా అడుగులు వేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే జియో 9ని రిలీజ్ చేసి 42% బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం జియో విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి న్యాయస్థానంలో ఛాలెంజ్ చేశారు. కోర్టు ఇరు వాదనలు విన్న తర్వాత విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది. అయితే ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. నోటిఫికేషన్కి సంబంధించి ఈసీని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామంటూ ఈసీ ఈ సందర్భంగా చెప్పింది. నోటిఫికేషన్ వచ్చినా సరే విచారిస్తామంటూ హైకోర్టు చెప్పింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉంటే అసలు జీవో ఇవ్వడం సరికాదు అంటూ కూడా హైకోర్టు చెప్పింది. హడావుడిగా జీవో ఇవ్వడాన్ని కోర్టు తప్పుపట్టింది. అవసరం అనుకుంటే స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలంటూ కూడా కోర్టు కామెంట్ చేసినట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలో మనందరికీ తెలిసిన విషయమే 42% రిజర్వేషన్స్తో ఎన్నికల్లో మేము ముందుకెళ్తామంటూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేయడం, దానికి సంబంధించి మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆర్టీవీ కూడా దీనికి సంబంధించి డిస్కస్ చేసింది. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో దీన్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది, ఎవరో ఒకరు దీనికి సంబంధించి కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది అంటూ ఎక్స్పెక్ట్ చేసాం. కోర్టుకు వెళ్ళారు. ఈ సందర్భంగా ఇరు వాదనలు విన్న తర్వాత వచ్చే నెల 8కి ఈ విచారణను వాయిదా వేసింది. కానీ ఎన్నికలు అవసరమైతే లేటుగా పెట్టుకోండి, ఎన్నికలకు ముందు ఇంత త్వరగా జీవో విడుదల చేయడం కరెక్ట్ కాదు అంటూ కోర్టు తప్పు పట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇది కూడా ఎక్స్పెక్ట్ చేసిందే ఖచ్చితంగా. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయబోతోంది దీనికి సంబంధించి అనేది చాలా కీలకంగా మారింది. ఆప్షన్స్ ఏమున్నాయా, అసలు నిజంగానే ఎన్నికలు లేట్ అవుతాయా లేకపోతే కన్విన్స్ చేస్తారా అనేది చాలా కీలకంగా మారింది. ఒకసారి మధుతో మాట్లాడదాం. మధు, ఏం చేసే అవకాశం ఉంది? మనం డిస్కస్ చేసాం మధు దీని గురించి. ఖచ్చితంగా ఎవరైనా కోర్టుకు వెళ్తే మళ్ళీ దీని గురించి డిస్కషన్ అవుతుంది, కోర్టు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది అని చెప్పి మనం అనుకున్నట్లుగానే ఇక్కడ క్వశ్చన్ చేసింది కోర్టు. అలాగే ఎన్నికలు అవసరమైతే లేట్ చేయండి, ఇంత త్వరగా అర్జెంటుగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా కోర్టు అడిగినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి సమాధానం ఏంటి? నిజంగానే ఎన్నికల్ని డిలే చేసే అవకాశం ఉందా లేకపోతే ఇంకేదైనా ఆప్షన్స్ ఉన్నాయా గవర్నమెంట్ ముందు? ఎగ్జాక్ట్లీ, హైకోర్టు తీర్పు ఇచ్చింది. కొంచెం క్రితం విచారణ జరిగిన తర్వాత కీలకమైనటువంటి బీసీ రిజర్వేషన్ల అంశంలో విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేసుకోండి అనేటువంటి సూచన చేసింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదు అంటూ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. కోర్టులో జోక్యం ఉండొద్దు, కోర్టులు ఇన్వాల్వ్ కావద్దు అనుకుంటే మాత్రం 10 రోజులు ఎన్నికలు వాయిదా వేసుకోవాలని కూడా కోర్టు సూచన చేసింది. ప్రభుత్వ నిర్ణయం కూడా చెప్పాలంటూ కీలకమైనటువంటి వ్యాఖ్య చేసింది. మరి ఇట్లాంటి సిచ్యువేషన్ లో ప్రభుత్వం ఏం స్టెప్ తీసుకోనుంది అనేటువంటి బిగ్ క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది క్షేత్రస్థాయిలో. ఎందుకంటే చాలా రోజుల నుంచి స్థానిక ఎన్నికల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఊర్లలో పారిశుద్ధ్యం కానీ, డెవలప్మెంట్ కానీ, లైట్లు కానీ, రోడ్లు కానీ, ఇలా అనేక అంశాలు. సో ఈ నేపథ్యంలో మరి ఎట్లా? ఎందుకంటే రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి వ్యక్తులు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తే అక్కడికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఈ పిటిషన్ వేయించింది కోర్టులో అనేటువంటిది బీఆర్ఎస్ ఆరోపిస్తా ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో మన ప్రభుత్వ వెర్షన్ ఎట్లా ఉండదు అనేటువంటిది ఒక చర్చ కొనసాగుతా ఉంది. హైకోర్టు కీలక వ్యాఖ్యల తర్వాత ఎట్లా ముందుకు పోయేటువంటి అవకాశం ఉందనేటువంటి దానిపై నిజం. ఎందుకంటే ప్రభుత్వ వివరణ కూడా కోరింది, ప్రభుత్వం కూడా వివరించేటువంటి అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వం చెప్పినట్టుగానే బీసీల రిజర్వేషన్ అంశం పైన దసరా సెలవుల తర్వాత ఈ మ్యాటర్ సంబంధించిన వివరణ ఇవ్వాలనేటువంటిది కూడా హైకోర్టును అడ్వకేట్ జనరల్ కూడా కోరినట్టుగా తెలుస్తా ఉంది. అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వమని చెప్తే మ్యాటర్ మీరు చెప్పినప్పుడు వింటామన్నా అంటూ జడ్జి వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. అంటే జడ్జి దసరా తర్వాత ఈ మ్యాటర్ కి సంబంధించి అంటే ఈ పిటిషన్ ఎవరైతే వేశారో హైకోర్టులో ఈ నిలిపివేయాలి 42% రిజర్వేషన్ అని రెడ్డి జాగృతికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ వాదన వినాలి అంటే ప్రభుత్వం తరఫు నుంచి రెస్పాన్స్ కోరారు. కాబట్టి ప్రభుత్వం వివరణ దసరా తర్వాత ఇస్తామనేటువంటి అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున వివరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి మరి ఒకవేళ అప్పుడు దసరా తర్వాత వినాలంటే మాత్రం అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వద్దు అనేటువంటిది కూడా హైకోర్టు ఇక్కడ మెన్షన్ చేసింది. అంటే యాక్చువల్ గా అయితే ఈ రోజు రాత్రియో రేపో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే చర్చ కొనసాగుతుంది, ఈ రోజు రేపు అనేటువంటిది. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలకంగా స్పెసిఫై చేసింది ఇక్కడ ఒక పాయింట్. ఎలక్షన్ సంబంధించి అంటే దసరా వరకు నోటిఫికేషన్ ఇవ్వద్దు, వివరణ విన్న తర్వాతనే నోటిఫికేషన్ సంబంధించి మాట్లాడదాం. ఎందుకంటే 50% రిజర్వేషన్
జనరల్ గా రాజ్యాంగ పరంగా 50% మించి క్యాప్ ఉంది, రిజర్వేషన్ ఇవ్వద్దు అనేటువంటి. అట్లాంటి నేపథ్యంలో 42% రిజర్వేషన్ బీసీలకే ఇస్తే ఓబీసీ, తర్వాత ఎస్సీ, మైనారిటీ ఇవన్నీ రిజర్వేషన్లు ఉన్నాయి. మరి ఇవన్నీ కలిపితే దాదాపు 75% రిజర్వేషన్ పోయే అవకాశం ఉంది మొత్తం ఓవరాల్ 100%లో. మరి 50% క్యాప్ దాటొద్దు అంటే దానికి సంబంధించి రాజ్యాంగ పరంగా 9th షెడ్యూల్లో కేంద్రం అనుమతి తీసుకొని పార్లమెంటు రాజ్యసభలో బిల్లు ఆమోదింపజేసుకొని రాష్ట్రపతి ఆమోదించుకున్న తర్వాత అది అమెండ్మెంట్ గా మారే అవకాశం ఉంది. సో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఎవరేం చేయలేరు, తమిళనాడు లాగా మనం గతంలో మాట్లాడుకున్నట్టు. లేదు అంటే సేమ్ ఇందాక మనం నిన్న మాట్లాడుకున్నట్టు, నిన్న చర్చ జరిగినట్టుగా బీహార్ లో ఇట్లా జీవో ఇస్తే కొట్టివేశారు, మహారాష్ట్రలో జీవో ఇస్తే ఇట్లాగనే కొట్టివేసినటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు ఈ బీసీ రిజర్వేషన్ అంశంలో అనేటువంటి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమయ్యే అవకాశం ఉంది బీసీలకు సంబంధించినటువంటి విషయంలో. మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయా, ప్రభుత్వ వెర్షన్ ఎట్లా ఉంటుంది, మరి దసరా తర్వాత ఎలాంటి వాదనలు ఉంటాయి అనేటువంటిది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హడావుడిగా ఎందుకు రిలీజ్ చేయాలి జీవో అని కోర్టు ప్రశ్నించినప్పుడు ప్రభుత్వం నుంచి ఏముంటుంది సమాధానం? అంటే ఎదర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము డిలే చేసుకుంటామని అడిగే అవకాశం ఉందా ఎన్నికల్ని? లేదు అంటే లేదు, ఎన్నికలు యథాతథంగా జరగనివ్వండి, ఇదిగో మా దగ్గర ఇలాంటి ఒక రీజన్ ఉంది అని చెప్పడానికి ఏదైనా అవకాశం ఉందా? అసలు మనందరికీ తెలుసు ఖచ్చితంగా ఎన్నికల్ని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ అనేది మనకు తెలుసు. బట్ కోర్టుకి అలా చెప్పడానికి లేదు కదా. అంటే కోర్టుకి ఏదో ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా చూపించాలి కదా, ఒక వాదన అనేది ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ, నిజంగా. ఎందుకంటే ఇప్పటికే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. మరొకటేమో ఆల్రెడీ గవర్నర్ దగ్గర ఇంకొక మొన్న రీసెంట్ గా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పంపించినటువంటి బిల్లు సపరేట్ ఉంది. తర్వాత 2 కేంద్రానికి పంపించిన బిల్లు, ఒకటేమో ఉద్యోగ ఉపాధికి సంబంధించినటువంటిది, రెండవదేమో రాజకీయ పరమైనటువంటి రీసెర్చ్. ఈ 2 బిల్లులు కేంద్రం దగ్గర పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ ఉండగానే ఇంత హడావిడిగా ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? ఒకవేళ హడావిడిగా ఇవ్వాలనుకుంటే ఈ 20 నెలలు 2 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ఎందుకు టైం పాస్ చేసింది? ఇదే జీవో 2 ఏళ్ల కింద కూడా ఇండొచ్చు, 2 ఏళ్ల కింద కూడా ఇదే జీవోతో ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు. మరి ఎందుకు చేయలేదు? 2 ఏళ్లు తాత్సారం చేసి 2 ఏళ్ల కింద చేయాల్సినటువంటి అంశాన్ని ఇప్పుడు సడన్ గా జీవో రూపంలో చేయాల్సిన అవసరం ఏముంది? 2 ఏళ్ల కింద జీవో ఇచ్చినుంటే ఇదంతా పంచాయతీ లొల్లి ఉండకపోతుంది కదా, పంచాయతీ ఎన్నికలు పర్ఫెక్ట్ గా జరిగేవి కదా, కనీసం అప్పుడు ఎవరు కోర్టుకు ఆశ్రయించేటువంటి అవకాశం ఉండకపోతుంది కదా, కోర్టు ప్రభుత్వం కన్విన్స్ చేస్తే వారిని అనేటువంటి చర్చ కూడా కొనసాగుతా ఉంది. సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది ఈ బీసీ రిజర్వేషన్ అంశంలో. ముందు నుంచి వెనుక పోయిలాగా మారింది వాస్తవాన్ని చెప్పాలంటే. వాళ్ళే స్వయం కృతాపరాధంతో చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. బీసీ సంఘాలు, ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా చిత్తశుద్ధి లేదు, బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, క్లారిటీ వచ్చేసింది అనేటువంటిది. సో అందరూ అనుకున్నట్టుగానే రెడ్డి జాగృతి వ్యక్తి హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి బీసీ రిజర్వేషన్ అంశాలు. అసలు రెడ్డి జాగృతి ఎందుకు వెళ్ళింది అనేటువంటిది క్లారిటీ లేదు. అసలు వాళ్ళకేం సంబంధమే లేదు. వాళ్ళు ఎందుకు కోర్టుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? వాళ్ళను కాంగ్రెస్ వెనుక నడిపిస్తుంది. రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కోర్టుకు వెళ్లారు అనేటువంటిది బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తా ఉంది ఆల్రెడీ. సో దీనిపైన ప్రభుత్వ సమాధానం ఎట్లుంటుంది, ఎట్లా రియాక్షన్ ఉంటుందో చూడాలి. దీనికి సంబంధించి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుందని కొంతమంది ఇప్పటికే వాయిస్ రేజ్ చేస్తున్నారు. అండ్ యాజ్ యూ సెడ్ మధు, ఎందుకు మరి వెళ్ళారు అన్నప్పుడు, కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది అన్నప్పుడు ఖచ్చితంగా మిగతా వర్గాల నుంచి కొంత అసంతృప్తి ఉన్నమాట, కొంత ఆగ్రహం ఉన్నమాట వాస్తవమే ఈ బిల్లు విషయంలో, మిగతా వర్గాల విషయంలో. మరి ఏం జరుగుతుందనేది చూద్దాం. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద మధు చెప్పినట్లుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది ఈ విషయంలో? ఎన్నికల్ని ఇంకా లేట్ చేస్తారా, లేకపోతే కోర్టుకి ఏదైనా బలమైన రీజన్ చెప్తారా? 8వ తారీఖుకి వాయిదా పడిన నేపథ్యంలో వచ్చే నెల ఏం చెప్పబోతున్నారు?